సైడ్ సైడ్ సెల్ ఫోన్ ఎవరు బాధ్యా అన్న మీరు ఈరోజు చాలా సంతోషకరమైన దినోత్సవం. సెప్టెంబర్ 2వ తేదీన కొనదల పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారి పుట్టినరోజు సందర్భంగా చిత్తూరు నియోజకవర్గంలో మా ఆరణి సీనన్న ఆఫీసులో జనసేన పార్టీ తరఫున మా శివర్ణ ఆధ్వర్యంలో ఇక్కడ బర్త్డే వేడుకల సందర్భంగా ఫ్లాగ్ హాయిస్టింగ్ కానీ, కేక్ కటింగ్ కానీ, చెట్లని నాటడం కానీ, అలాగే బ్లడ్ ఇవ్వడం కానీ అనేక కార్యక్రమాలు ఇప్పుడు చేపట్టడం జరిగింది. మంచి నాయకుడు, ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా మనందరికీ అవకాశం ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన నిండు 100 ఏళ్ళు కలకాలం ఇట్లే ప్రజలకు సేవ చేసే దాంట్లో ముందంజలో ఉంటారని భావించి ఆ భగవంతుడు ఏడుకొండల స్వామిని, కాణిపాక వరసిద్ధ వినాయక స్వామిని, ఆ కాళహస్తి ఈశ్వరుణ్ణి కోరుకుంటూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ టు అవర్ బిలీవ్డ్ పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ. చిత్తూరు కాన్స్టెన్సీ ప్రజలకు, అదేవిధంగా చిత్తూరు ఎమ్మెల్యే గారు జీజేఎం గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది జన సైనికులకు, ఎన్డీఏ కూటమి కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలకు పేరు పేరున ఈరోజు స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చాలా మంచి దినం. ఎందుకంటే ఈరోజు మన జనసేన స్థాపించినటువంటి నాయకులు పెద్దలు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన శుభ సందర్భంగా పురస్కరించని ఇక్కడికి విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా 2014లో 2012లో పార్టీ స్థాపించినప్పుడు ఈయన సినిమాలో ఉండి ఏమి చేయగలుగుతారని అనేటువంటి నాయకులను కూడా నోర్లు మూపించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు ఈరోజు 2019లో నిలబడి ఒక్క సీటు ఉంటే ఆ ఒక్క సీటు కూడా దొంగలించుకొని పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బుద్ధి చెప్పాడు. ఈరోజు 2024 సంవత్సరంలో 21 సీటు తీసుకొని 21 సీటు స్థాపించినటువంటి చరిత్ర చదివిన వాళ్ళు ఉంటారు, చరిత్ర తిరగరాసినటువంటి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా ఈ సందర్భంగా జన్మదిన శుభ సందర్భంగా కూడా మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో మనం లాస్ట్ 5 సంవత్సరాల కాలంలో జనసేన పార్టీ, బీజేపీ, ఎన్డీఏ పార్టీలు చాలా ఇబ్బందులు పడినాయి. ఆ ఇబ్బందులు లేకుండా మరి ఇక్కడ మన చిత్తూరులో మనం అన్నీ కూడా మంచి చేసుకుంటామని, మీరందరూ కూడా ఒకటిగా ఉండాలని, మనం రాష్ట్రాన్ని ముందు వాటిలో తీసుకొని పోవాలని అందరిని కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.